ఓకే, ఏం పేరండి మీది? మధు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? కరీంనగర్. ఏం ప్రాబ్లంతో వచ్చారు మా దగ్గరికి? బ్యాక్ పెయిన్, L3 L4 L5 పెయిన్తోనే వచ్చాను. ఓకే, కాళ్ళు లాగడం ఉందా? కాళ్ళు లాగడం, నడుము నవ్వడం. ఓకే, ఈ సమస్యలు ఉన్నాయి. సమస్యలు. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మీకు? 5 years నుంచి ఉన్నాయి. 5 years? ఓకే, 5 years నుంచి సఫర్ అయినాను. మధ్యలో కరీంనగర్లో చూపించుకున్నాను. ఏంటంటే మామూలుగా ఏదో అప్పటి మందం ఉండే. ఓకే, రిలీఫ్ అనేది లేదు. ఓకే, హైదరాబాద్ కూడా పోయాను, అక్కడ కూడా రిలీఫ్ అనిపించలేదు. లాస్ట్ ఏమన్నాడంటే లాస్ట్కి వస్తే సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తేనే బాగుంటుంది అన్నారు. దాని విన్న తర్వాత నాకు నచ్చక నేను రిటర్న్ వచ్చాను. ఓకే, ఇక నేను ఇటు అటు తిరిగి చాలా రోజులు 5 years నుంచి తిరిగాను. కాకపోతే ఎక్కడ నాకు అనిపించలేదు. ఓకే, లాస్ట్కు మీది నేను ఫేస్బుక్లో చూశాను. ఓకే, చూసి నేను వెంటనే జైత్యాల అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు 15 రోజులకి వెళ్ళి వస్తున్నాను. కంటిన్యూ ట్రీట్మెంట్ జరిగింది, చాలా బాగుంది, ఇంప్రూవ్ ఉంది. ఓకే, చాలా వరకు ఉన్నది, కొద్దిగా కాదు. ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పడానికి ఇంకెవరికైనా చెప్పడానికి కూడా బాగా అనిపించడానికి చెప్తాను కూడా. ఓకే, అంటే ఇలాంటి ట్రీట్మెంట్ ద్వారా మీకు సర్జరీ లేకుండా సెట్ అవుతుందని? సర్జరీ లేకుండా కంపల్సరీ సెట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరిద్దరు కాదు, ఒక 5-6 అడిగిన సర్జరీ డాక్టర్లను అడిగి తెలుసుకొని సర్జరీ తప్పదన్నా కూడా నేను చేసుకోను అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చాను. ఓకే, ఇక్కడ ఆ సర్జరీ లేకుండా సాధ్యమవుతుందని నిరూపణ అయ్యింది. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి తెలిసింది. ఓకే, రిజల్ట్ ద్వారా మీకు అనేది సర్జరీ లేకుండా సెట్ అవుతుంది అనే విషయం తెలిసింది. సర్జరీ లేకుండా కంపల్సరీ సెట్ అవుతుందని తెలిసింది. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ 15 రోజులు తీసుకున్నారు కదా? తీసుకున్నాను. సో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎట్లా అనిపించింది మీకు మరి? చాలా వరకు అందులో ట్రీట్మెంట్లో బ్యాక్ పెయిన్కు ఆయిల్ మసాజు, 5 cups, బ్లడ్ రిలీఫ్ గురించి, యాక్యూ పంచరు, ఇంకా ఎక్సర్సైజులు చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఫైనల్ కార్డ్ సెట్టింగ్ అన్ని చేశారు. డిస్క్ బల్జు ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దాని ద్వారా నొప్పి అనేది మీకు అనేది ఉండదు. సో సర్జరీ అనేది అవసరం ఉండదు. మీ ట్రీట్మెంట్ విధానం ఎట్లా నడిచింది? అంత నేచురల్ ఉందా? ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్ అస్సలే లేదు, చాలా రిలీఫ్ గా ఉన్నది. ఓకే, ఎట్లా అంటే ఏదో సాధారణంగా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. ఓకే, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు రిలీఫ్ అనిపించింది, మీకు సర్జరీ నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీలాంటి సమస్య ఉన్న వాళ్ళకు చాలా మంది ఈ వీడియో చూస్తారు కదా, సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది? చాలా మంది బయట సర్జరీ అని చేయించుకుంటా ఉంటారు, బ్యాక్ పెయిన్ అని, నెక్ పెయిన్ అని, సయాటిక్ అని అనే సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది మరి ఒకసారి చెప్పండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ చాలా బాగుంది, కంపల్సరీ ఇక్కడికి రండి. ఏ ప్రాబ్లం ఉన్నా దానివల్ల మీకు వస్తే తెలిసిపోతుంది. నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, దానివల్ల ఏ ప్రాబ్లం ఉన్నా, కాలు ప్రాబ్లం ఉన్నా, చేయి ప్రాబ్లం ఉన్నా, నడుము ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ, సయాటికా కానీ అన్నిటికీ మంచి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉన్నది. ఇప్పుడు బిఫోర్ బాడీ ఆఫ్టర్ బాడీ ఎట్లా అనిపిస్తుంది? మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ముందు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా? అంతకుముందు లేజీ కూర్చోవడం, లేవరాకపోవడం, కూర్చుంటే లేవరాకపోవడం, పడుకుంటే లేవరాకపోవడం, ఓకే, అట్లాంటివి జరుగుతుండే. ఇప్పుడు అదంటే అన్నీ పోయినాయి. ఓకే, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం కానీ, సయాటికా కానీ, సో మెడ నొప్పి కానీ, ఒక చేతు లాగడం లాంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మనకు ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా నేచురల్గానే మీకు అతి తక్కువ టైంలో, అతి తక్కువ మనీతోటే ప్రాబ్లం అనేది మనం ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. సో ఇప్పుడు ఈయన ద్వారా కూడా మీకు తెలిసింది, సర్జరీ అయ్యే కేసును కూడా మనం ఆటోమేటిక్గా ఇట్లాంటివి చేసినాం. ఈసారి అని కాదు, ఇంకా ఇట్లాంటి కేసులు చాలా చేసినాం. సో సర్జరీ అనే కేసులు కూడా చాలా కేసులు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి సమస్యల వారు వెంటనే సంప్రదించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ అండి.